మేడం యాక్చువల్లీ సంగీతం గురించి చెప్పాలి అంటే ఒక ఇళయరాజా, యేసుదాస్ లాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. వీణ గురించి మాట్లాడినప్పుడల్లా ఏపీ, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వీణ గురించి వాయించే వాళ్ళ గురించి కానీ అలాంటి ఆర్టిస్ట్ని ఈ మధ్యకాలంలో మేమైతే ఎప్పుడు చూడలేదు. అలాంటి వీణ ఈరోజు మీకు ఫుడ్ కానీ, బెడ్ కానీ, బటర్ కానీ లేదు, అది ఎంత దూరానికి మీకు తీసుకెళ్ళిందంటే వీణే ఈరోజు మీకు కెరియర్ అయింది. అంబానీ అని అంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అంటూ తెలియని వారెవరు లేరు. బాలీవుడ్ సెలబ్రిటీస్ ఆ స్థాయిలో చూస్తున్నప్పుడల్లా నిజంగానే అక్కడ ఎంట్రీ దొరికితే చాలు అనుకుని మాలాంటి వాళ్ళు చాలామంది ఆలోచించుంటారు. అలాంటి కాంటెస్ట్ వరకు ఎక్కడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం వీణతో? నిజంగానే వీణతో ఉన్న ఎమోషన్స్ ఎన్ని ఉన్నాయి మీకు? చాలామంది బ్రైట్ కెరియర్ అంటే మంచి మంచి ఎంబీబీఎస్లో డబ్బులు వచ్చే కెరియర్నో ఇలాంటివి చాలా ఎంచుకున్నా కూడా ఇలాంటి కనుమరుగైన వీణ మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ ఏముంది మేడం, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి వీణతో అంటే ఏం చెప్తారు? వీణ చిన్నప్పుడు నాకు 7th అంటే నేను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశానండి నేర్చుకోవటం. అక్కడి నుంచి 10th క్లాస్ వరకు డిప్లొమా కంప్లీట్ చేసేసాం, అన్నీ అయిపోయింది. తర్వాత నాకు రైల్వే ఆర్ఆర్బీలో నాకు వెయిట్ మేడం, 2nd క్లాస్లో వీణ నేర్చుకోవటం ఏంటి? అవును, ఇప్పుడు నా పాపకు కూడా నేను 10th క్లాస్లో నేర్పించాను. అప్పుడు అందరూ చిన్న నాకు వీణ అందేది కాదు. నా పిక్ మీరు చూడలేదా? పాత పిక్ మీకు ఇస్తాను. నాకు వీణ అందేది కాదు. మా టీచర్ గారు ఇక్కడ పిల్లు పెట్టేవారు. నాకు ఇది కనపడేవి కావు, మెట్లు ఇలా ఈ చుక్కలు చేసి వాయించేదాన్ని. మా టీచర్ గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో అందరిలోకి నేనే చిన్న. 2nd క్లాస్ అయిపోయి 3rd క్లాస్లోకి వెళ్తాం కదా, అప్పుడు స్కూలు సేమ్ డే స్టార్ట్ అయింది. వీణ సేమ్ డే మార్నింగ్ స్కూల్ అయిపోయింది, కొత్త స్కూలు, కొత్త క్లాసు. సో వీణ క్లాస్కి వచ్చాను. అప్పుడు చాలా తెలీదు 3rd క్లాస్ అంటే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్న నేను ప్రదేశ్ షోలో కూడా చెప్పాను, ఏంటి ఇప్పుడు 3rd క్లాస్ పిల్లల్ని చూస్తే ఇంత ఉన్నప్పుడు నేను వీణ నేర్చారా? మీకు అది కాదు విషయం. వితిన్ 1 ఇయర్ మా మేడం గారు నా చేత 6 ఐటమ్లతోటి ప్రోగ్రామ్ కూడా ఇప్పించేశారు, పెద్ద పెద్ద కీర్తనలు. అవి కూడా వితిన్ 1 ఇయర్ అంటే 4th క్లాస్లో. ఎస్, 4th క్లాస్లో. ఆ ఫొటోస్ నా దగ్గర లేవు అన్ఫార్చునేట్లీ, కానీ ఒకటి ఆ చిన్నది ఒకటి ఉంటుంది ఇప్పటికీ ఫేస్బుక్లో, మీరు వెతికితే దొరుకుతుంది, అది నాది, నేను మీకు పంపిస్తాను. సో అలా 10th క్లాస్ వరకు నేర్చుకున్న తర్వాత స్టడీస్ అని, ఆర్ఆర్బీ అని, లైఫ్ అని అదంతా అయిపోయిన తర్వాత ఒక 10 డేస్ గ్యాప్, ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత సడన్గా అదేంటో ఒక వీణ అయిపోయింది, కనుమరుగైపోయింది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఇలా నేను రియాలిటీ షోస్లో స్పెషల్ ఎపిసోడ్స్ అప్పుడు యాంకర్స్ అని కూర్చోబెడతారు కదా, అప్పుడు అలా కూర్చోబెట్టినప్పుడు అందరూ తల యాక్ట్ చేస్తున్నారు, నేను వీణ వాయించాను. అందరూ ఎప్పుడు ఆపేస్తున్నాను చూశారు. అరే ఏంటి ఇంత పడిపోయింది వీణ, ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే. వీణ వాల్యూస్ మన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ట్స్ కదండి. భారతదేశం కల్చర్లో వీణకున్న పాత్ర చాలా పెద్దది మేడం, టు బి వెరీ ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ. అరే ఎలాగా? సో అన్నిటికీ నాకు నా మెంటర్, నా గురువు, నా ఫ్రెండ్ అన్నీ మనకు మా ఆయనే. సో ఇలా వచ్చి మా ఆయనతోటి నేను చెప్పుకున్నా, ఏంటి ఇన్ని ఏళ్ళు నేర్చుకున్నాను, ఎవరు వినట్లేదు, ఏం చేయాలి అంటే. అక్కడ ఆగిపోయిన వీణ ఇక్కడ వేణుస్వామి వల్ల మళ్ళీ మొదలై ఏమన్నా అదృష్టవంతురాలా? సీరియస్లీ అండి. అందుకే మా ఆయన నేను ఏమనాలో తెలియదు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇల్లు వదిలేసి మొత్తం వదిలేసి రూమ్లో చంద్రముఖ, అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా పొద్దురంతా కూర్చుంటానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు. అలా 4 ఇయర్స్ నాకు బయట ప్రపంచం తెలీదు. అలా దాని మీద చాలా, అంటే ఫోక్ సాంగ్స్ ఎలా వాయించాలి, క్లాసికల్ ఎలా వాయించాలి, మెలోడీస్ ఎలా వాయించాలి, ఆ ప్లక్కింగ్స్ ఏంటి, చాలా 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 చేసి అప్పుడు ఫస్ట్ మనం మాట దాటేసాం. అప్పుడు వచ్చి బాధపడితే మా ఆయన అన్నారు, నాకే వీణ అంటే అదేంటో బ్రహ్మ పదార్థము, ఎవరికి అర్థం కాదు, ట్రెండ్ మారిపోయింది, వాళ్ళకి అర్థమైంది వాయించు, అప్పుడు అట్రాక్ట్ అవుతారు. నాకేంటంటే నాకు ఇంకొక గాడ్ గిఫ్ట్ ఏంటంటే, అది ఎలా వచ్చిందో తెలీదు, చిన్నప్పటి నుంచి ఏమైనా పాట వింటే వాయించేసేదాన్ని. నేను 8th 9th ఆ 2 ఇయర్స్ నన్ను డైరెక్ట్ డిప్లొమా 4 ఇయర్స్ ఉంటుంది, నా వీణ చూసి వాళ్ళు డైరెక్ట్ నా 3rd ఇయర్లోకి తీసేసుకున్నారు. సో అప్పుడు నేను 8th క్లాసు, అందరూ ఆంటీలు, ఇప్పుడు ఏజ్ లిమిట్ పెట్టారు కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు. ఆంటీలు వాళ్ళందరూ చుట్టుకొచ్చినాయి. ఒక అన్న ఉండేవాడు, ఆ అన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు ఏదో చిన్నదానాది ఇది పాట నేర్పించాను, రోజుకు 5 స్టార్ చాక్లెట్ తెచ్చిచ్చేవాడు, 4 లైన్లు నేర్పించేదాన్ని, ఏ పాట వింటే పాట వాయించేసేదాన్ని. అది ఈరోజు నాకు వీణని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అన్న నా గోల్కి దేవుడు అప్పుడు వేసాడేమో నాంది అనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది, మీరు ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా విన్న వెంటనే నోటేషన్ లేనిదే చాలా మంది ఉంటారు, వాయించలేని వాళ్ళు. వింటే వాయించేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు దేవుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు. నేనే నోటేషన్స్ రాయక్కర్లేదు, వింటే వాయించేస్తాను. యాక్చువల్లీ
సో అప్పుడు వేశాడు ఆ నాంది, ఇన్నేళ్ళు పట్టింది, దేనికైనా టైం వెయిట్ చేయాలి, ఎస్ రావాలి రావాలి అనిపిస్తుంది. చాలా బెస్ట్గా చెప్పారండి. బట్ ఫర్ ఎవ్రీథింగ్ టైం హ్యాస్ టు కమ్ అన్నట్టు. ఎస్, ఎప్పుడైనా వీణ నేర్చుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ అందరం అనుకుంటాం కదా, ఒకరు కారు కొంటే ఇంకొకరు కార్ అని, ఒకరు ఇల్లు కొంటే ఇంకొకరు ఇల్లు అని, మంచి చీర కొన్నా మంచి బట్టలు కొన్నా సేమ్ మ్యాచ్ అంటారు. చాలా మంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా డెవలప్ అయిపోయి ఏంటే ఇంకా వీణనే పట్టుకొని అలా ఏమన్నా లక్కీలీ అలా అనలేదు కానీ నేను డెవలప్ అయిన తర్వాత పొగిడిన వాళ్ళే ఉన్నారు. సూపర్, వా ఏమన్నా మంచి ప్రొఫెషన్, నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను అలా. అంటే ఏ సాధన కోసమైనా చాలా ఎక్కువ టైం ఇస్తూ ఉంటాం కదా, వీణ కోసం చాలా ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, అదట్టు ఫింగర్ మీద స్టెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత ఈ కళకి నిజంగా అంత వాల్యూ లేదు అనిపించినప్పుడు ఎందుకు నేర్పించుకున్నానా, బ్యాడ్ టైమ్స్ కానీ లేకపోతే రీగ్రెట్ అయిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి? సీరియస్లీ అలాగే అనుకున్నానండి. ఎన్నేళ్ళు అసలు ఎంత ఇప్పుడంటే పిల్లలకి లగ్జరీసు. నేను ఆ వీణ నేర్చుకోవడానికి ఆ చిన్న చిన్న కాళ్ళు వేసుకుని పావు గంట పట్టేది నడవడానికి, పావు గంట రావడానికి. ఆ చిన్న అబ్బా ఎప్పుడు వస్తుందిరా ఈ కోట, వాళ్ళది కోట అనమాట బండార్లంకలో, పిచ్చుక సీతామహాలక్ష్మి గారు నా మొదటి గురువు, ఆవిడ నా దేవత. సో అసలు వీణ వాయించడం నాకు కష్టమే కాదు, అక్కడికి వెళ్ళిపోయి 2 నిమిషాలు వాయించేసేదాన్ని. ఆ నడక ఉండేది చూసారా. ఆ తర్వాత రాజమండ్రికి షిఫ్ట్ అయిన తర్వాత అయ్యగారు సత్యప్రసాద్ గారు, రాజమండ్రి వాళ్ళకి తెలుస్తుంది, ఇన్నిస్పేట నుంచి దానివైపేటకి సైకిల్ మీదే ఆ మధ్యలో ఆ గడ్డెక్కి అది నేర్చుకుని వచ్చి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అంత కష్టపడిన వీణకి ఇప్పుడు ఆదరణ లేదు అంటే మా ఆయన దగ్గర అదే అంత బాధపడితే మా ఆయన ఇచ్చిన సలహా అది. ఎవరు వదిలేమన్నారు? అఫ్కోర్స్ ఆ ముందు ఇయర్ నుంచే చెప్పారు, నీకు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు యాంకరింగ్లో ఉండవు, నువ్వు ఎలాగో వీణలో ఏమైనా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న సామెతలాగా భారతదేశం కల్చర్లో వీణకున్న ప్రాధాన్యత నిజంగానే ఈ రోజులలో చిన్న సినిమా రిలీజ్ అయితే ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద హీరోల దగ్గరికి పోతా ఉంటారు. ఈ రోజు వీణ అనగానే 2 రాష్ట్రాలు అయితే షేక్ అయిపోయినాయి, దానికి శ్రీవాణి అనే పేరు ఇంకా మారుమోగిపోతుంది. బట్ నిజానికి అంబానీ లాంటి ఫ్యామిలీకి పోయిన తర్వాత ఇంకేముంటుంది ప్రమోషన్స్ కోసం, నిజంగా ఒక మనిషికి గుర్తింపు కావాలి అన్నప్పుడు ఎలా మేడం, ఎలా సాధ్యమైంది అసలు? అసలు నాకు అంబానీ ఫ్యామిలీలో వాయించడం అనేది గొప్ప అనిపించట్లేదు, కానీ నీతా అంబానీ గారు నా వీడియో చూసి నా అటైరు, నా వీణ అలాగే కావాలి అని, వాళ్ళకి మన వీడియోలు చూడాల్సి ఒక రేంజ్ వాళ్ళది, అంతేముంటుంది. ఆ ఈవెంట్ మేనేజర్ చెప్తుంటే నేను షాక్ అయ్యాను. ఏంటి నిజంగానే చూసాను? లేదు మేడం, ఇది మీరు ఇలా రావాలి, మేడం ఇది చెప్పారు, ఇలా ఈ వీణ కావాలి, ఆ కాస్ట్యూమ్ ఆవిడ చెప్పినట్లే. సో కొన్ని అనివార్య కారణాల వల్ల 8th రోజు వాళ్ళ ఇంట్లో జరగాల్సిన నా క్లాసికల్ కాన్సర్ట్ 12th రోజుకి కమర్షియల్గా మారిపోయింది. అప్పుడు చెప్పాను దీనికి మడిచారు బాగోదు, నేను శారీ కట్టుకుంటాను, శారీ తీసుకెళ్తే శారీ కూడా ఆవిడ చూసి ఇది ఓకే అని ఆవిడ చెప్పి అంత అది నాకు బాగా నచ్చింది. నా కోసం వేసిన స్టేజ్ నేను మీకు వీడియోలో పెట్టాను కదా, మేబీ వాళ్ళు డిలీట్ చేసామంటే వీడియో డిలీట్ చేసేయాలి తెలియదు, కానీ మీరు అందరూ చూసుంటారు కదా, ఎంత చక్కగా డెకరేట్ చేసి ఎవరి ముందు వాయించాను తెలుసా మీకు? దాంట్లో హాల్స్ వైజ్ ఉన్నాయి, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇక బారాతులు ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ ఎవరు పెట్టారంటే ఓన్లీ రాధికా మర్చెంట్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీ, హార్డ్లీ 50-60 మందే ఉంటారు అక్కడ హై టీ టైంలో. సో ఫస్ట్ 2 సాంగ్స్ అయ్యాక మెల్లిగా వస్తున్నారు, తర్వాత మొత్తం అక్కడ అందరూ నిండిపోయారు. నా షేప్ ఆఫ్ యూ పాటని వన్ ఆఫ్ రాధికాస్ కజిన్ ఎవరో తెలియదు, ఆయన 2వ సారి అడిగి మరీ పంపించుకున్నారు, అది ఆయన ఫేవరెట్ అంట. సో అంత రెస్పెక్ట్ ఇచ్చి చాలా చక్కగా చూసుకుని పంపించినందుకు, నాకు అంత విలువ, ఒక ఆర్టిస్ట్గా అంత విలువ ఇచ్చినందుకు అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. బట్ మేము టెన్షన్ పడ్డది ఏంటంటే అంబానీ ఫ్యామిలీలోకి పోయి వీణ వాయించిన తర్వాత అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారేమో అనుకున్నా, అవుతూనే ఒక పక్క అక్కడికి చేసినందుకు నాకేం లేదని చాలా సింపుల్గా చెప్పారు. చూడండి, అంటే మీ లైఫ్లో అందరూ మనుషులు సమానం అన్నంత గట్స్ ఉండే కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ అండి, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను మీతో అలాగే మాట్లాడతాను, అంబానీ గారు వస్తే ఆయనతో అలాగే మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ ఎవరంటే ఇక్కడ కింద వీళ్ళు ఉంటారు కదా హౌస్ కీపింగ్, వాళ్ళందరితో కూర్చొని టీ తాగుతూ మాట్లాడతాను. నాకు ఒకళ్ళ నుంచి ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయను, నాకు 7 కొండల వాడు అన్ని ఇచ్చేసాడు. సూపర్ అండి. నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వంగి దండాలు పెట్టడాలు, ఆ పొలైట్నెస్లు అవి నాకు అవసరం లేదు. నేను అలా ఉన్నా మా ఆయనకి నచ్చదు, నువ్వు ఎప్పుడు అలా ఉండాలి అంటారు. సూపర్ అండి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళు అనిపించారు, ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్ రాస్తున్నప్పుడు అంబానీ ఫ్యామిలీలో అవకాశం కొట్టేసింది అంటే అదేదో పెద్ద అచీవ్మెంట్ అనుకున్నారు, కానీ బట్ ఇది మీరు పోతున్న క్రమంలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. దానికి పెద్ద అచీవ్మెంట్ అదే లాస్ట్ అనేసరికి కాదనిపించారు. దానికి నేను ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నాను యాక్చువల్లీ. అంటే ఎస్పెషల్లీ మీ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది.